Good morning and good evening, everyone. Welcome back. So, ఇప్పుడు మనం Kubernetes డిస్కస్ చేస్తున్నాం కదా. సో క్లస్టర్ జస్ట్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఫైన్. ఓకే, సో ఇది మనం లాస్ట్ వీక్ డిస్కస్ చేసాం. లాస్ట్ వీక్ హెల్మ్ చార్ట్స్ డిస్కస్ చేసాం అండ్ స్టాటిక్ ప్రొవిజనింగ్, డైనమిక్ ప్రొవిజనింగ్ డిస్కస్ చేసాం. స్టాటిక్ ప్రొవిజనింగ్ లో ఈబిఎస్ డ్రైవర్స్ తో ఎలా కనెక్ట్ అవ్వాలి, ఈబిఎస్ డిస్క్ తో అండ్ ఈఎఫ్ఎస్ తో ఎలా కనెక్ట్ అవ్వాలి, డైనమిక్ ప్రొవిజన్ లో ఈబిఎస్ ని ఆటోమేటిక్ గా ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఈఎఫ్ఎస్ యాక్సెస్ పాయింట్ ఆటోమేటిక్ గా ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ చూసాం. అండ్ స్టేట్ఫుల్ సెట్ చూసాం. డిప్లాయ్మెంట్ వర్సెస్ స్టేట్ఫుల్ సెట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ఇంటర్వ్యూస్. డిప్లాయ్మెంట్ అనేది స్టేట్లెస్ అప్లికేషన్స్ కి, స్టేట్ఫుల్ సెట్ అనేది స్టేట్ఫుల్ అప్లికేషన్స్ లైక్ డేటాబేసెస్ వాటికి. సో స్టేట్ఫుల్ సెట్ లో హెడ్లెస్ సర్వీస్ ఉంటుంది, పాడ్స్ కి యూనిక్ ఐడెంటిటీ ఉంటుంది అండ్ ఆర్డర్ గా క్రియేట్ అవుతుంది అండ్ రివర్స్ లో డిలీట్ అవుతుంది. అండ్ స్టేట్ఫుల్ సెట్ కి పీవీసీ అనేది మ్యాండేటరీ. సో డేటా అనేది స్టేట్ఫుల్ సెట్ అండర్లైన్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ లో స్టోర్ చేస్తుంది. అండ్ మనం హెల్మ్ చార్ట్స్ చూసాం. హెల్మ్ చార్ట్స్ వచ్చేసి క్యూబర్నెటిస్ టెంప్లెట్స్ ని పారామీటరైజ్ చేయడానికి అండ్ దెన్ ప్యాకేజ్ మేనేజర్ గా కూడా యూజ్ అవుతుంది. మనం చూసాం లాస్ట్ టైం ఈబిఎస్ డ్రైవర్స్ ని మనం హెల్మ్ చార్ట్స్ తోనే ఇన్స్టాల్ చేసాం. ఓకే, అండ్ స్టేట్ఫుల్ సెట్ లో మనం K8 డేటాబేసెస్ అనేది చూసాం. K8 డేటాబేసెస్ దీన్ని హెల్మ్ చార్ట్ యూస్ చేసి మనం క్రియేట్ చేసాం MongoDBకి. సర్వీస్ అండ్ స్టేట్ఫుల్ సెట్. సో ఈ రెప్లికాస్ ని, ఇమేజ్ వర్షన్ ని ఇక్కడ క్రియేట్ చేసాం. అలానే మనం ఇప్పుడు నెక్స్ట్ రెడిస్ క్రియేట్ చేద్దాం. సో హెల్ప్ చార్ట్స్ లో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ chart.aml and values.aml and then templates అనే ఒక ఫోల్డర్. ఓకే, సో ఇది కదా మనం ఇది మన మేనిఫెస్ట్ ఫైల్. ఇప్పుడు డిప్లాయ్మెంట్ బదులు మనం స్టేట్ఫుల్ సెట్ వాడుతున్నాం. ఈ టెంప్లెట్స్ లో స్టేట్ఫుల్ సెట్ అనేది యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ క్రియేట్ చేద్దాం. అయితే MongoDB క్లస్టర్ క్రియేట్ అయినట్టు kubectl get nodes. సో మీకు ఎప్పుడైనా ఇలాంటి ఎర్రర్స్ వస్తే మీరు ఇంటర్నెట్ లో ఒక చిన్న కమాండ్ ఉంటుంది, AWS HDS EKS config అని. కాన్ఫిగరేషన్ రీజియన్ వచ్చేసి US East 1, క్లస్టర్ వచ్చేసి RoboShop క్లస్టర్. రెడీ. ఇప్పుడు మనం K8 డేటాబేసెస్ క్రియేట్ చేస్తున్నాం స్టేట్ఫుల్ సెట్ యూస్ చేసుకొని. సో ఫస్ట్ అయితే మనం ఒక నేమ్ స్పేస్ క్రియేట్ చేద్దాం, ఎందుకంటే దిస్ ఇస్ గోయింగ్ టు బి స్టాండర్డైజ్డ్. నేమ్ స్పేస్ వచ్చేసి మనకి RoboShop అండ్ టెంప్లెట్స్ లో
ఇవన్నీ రోబో షాప్ లో ఉంటాయి. సర్వీస్ అండ్ స్టేట్ఫుల్ సెట్ రైట్. ఓకే, పుష్ చేయాలి. సి డెవలప్స్ 66 repos A8 databases. సో స్టేట్ఫుల్ సెట్ యూస్ చేయడానికి కండిషన్స్ ఏంటి? ఫస్ట్ EBS డ్రైవర్స్ ఇన్స్టాల్ చేయాలి, అండ్ దెన్ EC2 ఇన్స్టెన్సెస్ కి రోల్ యాక్సెస్ ఉండాలి. సో ఇక్కడ మనకి EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాం కదా, దీంట్లో రోల్లో EBS యాక్సెస్ ఇవ్వాలి. EBS యాక్సెస్ ఇచ్చిన తర్వాత EBS డ్రైవర్స్ ని ఇన్స్టాల్ చేయాలి. EBS డ్రైవర్స్ ని ఇన్స్టాల్ చేయడం మనం చూస్తాం కదా, నేను లాస్ట్ టైం కమాండ్ హెల్ప్ ద్వారా యూస్ చేయొచ్చు. హెల్ప్ రెపో యాడ్ ఆల్రెడీ ఉంది, లాస్ట్ టైం చేసింది. స్టార్ట్ చేయాలి. ఈ రెండు కమాండ్స్ యాడ్ హెల్మ్ రెపో అప్డేట్ అండ్ దెన్ హెల్మ్ అప్డేట్. సో ఇవి EBS డ్రైవర్స్ ని ఇన్స్టాల్ చేసే కమాండ్స్. ఓకే, తర్వాత EC2 రోల్స్. దాని తర్వాత మనం స్టోరేజ్ క్లాస్ ని ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ స్టోరేజ్ క్లాస్, ఎందుకంటే ఆటోమేటిక్ గా డ్రైవర్స్ ని క్రియేట్ చేయడానికి. స్టోరేజ్ క్లాస్ మనం చూసాం కదా, EBS సో ఇది మన స్టోరేజ్ క్లాస్. మళ్ళీ డేటాబేసెస్ లో పెడుతున్నాం. స్టోరేజ్ క్లాస్ డాట్ యామిల్. మన స్టోరేజ్ క్లాస్ నేమ్ వచ్చేసి EBS-SC. సో మీరు స్టేట్ఫుల్ సెట్ లో కూడా అదే యూస్ చేయాలి, EBS-SC. ఓకే, A8 databases. Clone kubectl apply -f namespace EDK8 databases kubectl apply -f namespace.yaml. సో నేమ్ స్పేస్ క్రియేట్ చేస్తున్నాం రోబోషాప్. సో దాని తర్వాత స్టోరేజ్ క్లాస్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, kubectl get sc స్టోరేజ్ క్లాస్ క్రియేట్ చేస్తున్నాం. సో దాని తర్వాత MongoDB లోకి వెళ్ళి, ఓకే, సో యూ కెన్ జస్ట్ సే help install MongoDB dot. నేను kubens రోబోషాప్ సెట్ చేస్తున్నా. kubectl get pods కంటైనర్ క్రియేట్ అవుతుంది, MongoDBకి సంబంధించిన కంటైనర్. సో ఇప్పుడు మనకి ఒక చిన్న UI టూల్ ఉంది K9s అని. ఇది ఇన్స్టాల్ చేసామంటే మనకు ఒక మంచి నైస్ UI వస్తుంది అనమాట. సో అది ఎలానో చూద్దాం. గిటబ్ లోకి వెళ్ళి manual installation.
Max Nav Climax. ఇది మాన్యువల్ కమాండ్. సో ఇది ఇన్స్టాల్ చేశారంటే మీరు చూడండి. నెక్స్ట్ ఇంకొక సెషన్ తీసుకుంటున్నా. K9S అని టైప్ చేస్తే చాలు. సో విల్ గెట్ నైస్ UI. సో ఆప్షన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఏంటివి? ఇవి పాడ్స్. ఇప్పుడు నేను సర్వీసెస్ చూడాలి అంటే Shift:" టైప్ చేస్తే ఐ కెన్ గెట్ సర్వీస్. సర్వీసెస్ వచ్చాయి. మళ్ళీ పాడ్స్లోకి వెళ్ళాలంటే Shift:" నేమ్ స్పేసెస్ చూడాలంటే Shift:" స్పేస్ అని టైప్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే, వెరీ సింపుల్ గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, దీని లాగ్స్ చూడాలి అంటే L టైప్ చేయొచ్చు. L ఫర్ లాగ్స్. ఓకే, ఎస్కేప్ కొడితే బ్యాక్ వస్తాం. సో దాని తర్వాత డిస్క్రైబ్ చేయాలి అంటే పైన ఆప్షన్ చూడండి, D డిస్క్రైబ్ చేయొచ్చు. సింపుల్ గా ఉంటుంది మనకి. ఓకే, సో రోబోషాప్ నేమ్ స్పేస్ సెలెక్ట్ చేసుకుంటే రోబోషాప్ నేమ్ స్పేస్ యాక్టివ్ గా ఉంది ప్రెసెంట్. MongoDB 012 3 replicas. Even 3 replicas. Okay, let me give only 2. జస్ట్ టెస్ట్ చేయడానికి మాత్రమే. 3 replicas చేస్తే రిసోర్సెస్ అయిపోయే ఛాన్స్ ఉంది. Git pull Helm upgrade. Deployed releases. Helm list -n RoboShop. Helm install RoboShop. Okay. Helm list కొడుతున్నాను. I think -n RoboShop. Here also nothing. QMS RoboShop. Oh, strange. నాకు ఇన్స్టాల్ చేశాను కదా. Whose namespace and stateful set. సో ఏం జరిగిందో తెలియదు. జస్ట్ డిలీట్ వన్స్. స్టేట్ఫుల్ సెట్ డిలీట్ చేస్తున్నా. Control-T. And then Shift:"service. Control-T. Let's see.
helm cat chat.aml MongoDB helm install MongoDB dot helm list MongoDB వచ్చింది. ఏం జరిగింది? ఏం జరిగిందో గుర్తులేదు. మేబీ సమ్ మిస్టేక్ చేసింటాను, బట్ ఇట్స్ ఫైన్. సో MongoDB రన్ అవుతుంది కదా. ఇంకా మనం అలానే రెడిస్ చూద్దాం. రెడిస్ లో we have a stateful set. stateful set తీసుకొని సో రెడిస్ ని మనం ఏమి కాన్ఫిగర్ చేయట్లేదు. వీఆర్ జస్ట్ గెటింగ్ ఇట్ ఫ్రమ్ ఇంటర్నెట్. ఓకే, సో just replacing MongoDB with Redis. Redis replicas కూడా 2 పెడదాం. And then ఇంకొకటి Redis లో డైరెక్టరీ ఏంటది? Redis డేటా డైరెక్టరీ రోబోషాప్ డాకర్ లో పెట్టాను చూడండి. Redis కి వచ్చేసి డైరెక్టరీ /data. రేపు నేను ఇక్కడ /data దగ్గర మౌంట్ చేయాలి. Okay, and are we doing any configuration in Redis? Redis లో కాన్ఫిగరేషన్ అయితే ఏం లేదు. So let's proceed with service. MongoDB బదులు Redis. Redis port number 6379. 637. And we have implemented cluster IP as well. And values వచ్చేసరికి replicas 2. That's it. Chat. Redis. Redis. Okay. Git pull Redis. Helm install Redis dot. Redis create అవుతుంది. The container is creating, running. So ఇంకొకటి క్రియేట్ అవుతుంది. సో ఆర్డర్ వైజ్ క్రియేట్ అవుతుంది. ఫస్ట్ 0 అండ్ నెక్స్ట్ 1. సో Redis తర్వాత we have MySQL. Okay, so same chat.aml values.aml and templates folder. సో ఈ templates లో ఫస్ట్ obviously stateful set MongoDB am replacing with MySQL. MySQL లో customizations ఉన్నాయి. We'll do them. Okay, so ఇది var lib MySQL.
స్టోరేజ్ ఒక 2 GB పెడుతున్నాం. దట్స్ ఇట్. బట్ MySQL లో మనకి కస్టమైజేషన్స్ ఉన్నాయి. అవేంటి? వీ హ్యావ్ కాన్ఫిగ్ మ్యాప్ ని క్రియేట్ చేయాలి. సో ఈ టెంప్లెట్స్ లోనే ఐఎమ్ క్రియేటింగ్ కాన్ఫిగ్ మ్యాప్. ఓకే, అండ్ దెన్ వాట్ ఎల్స్ వీ హ్యావ్? సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయా? సీక్రెట్స్ ఉంది. సో అలానే సీక్రెట్ క్రియేట్ చేయండి. secret.yaml. ఓకే, అండ్ దెన్ దట్స్ ఇట్. సో ఇప్పుడు ఇది మనం env from అనేది సెటప్ చేయాలి. సో అది స్టేట్ఫుల్ సెట్ లోనే సెటప్ చేయొచ్చు. ఓకే, కాన్ఫిగ్ మ్యాప్ అండ్ సీక్రెట్. స్టేట్ఫుల్ సెట్ సెటప్ అయిపోయింది. నెక్స్ట్ సర్వీస్ MySQL లో కాపీ చేస్తున్నాం. MongoDB MySQL సర్వీస్ వచ్చేసి 3306 పోర్ట్ 3306. సరే, స్టేట్ఫుల్ సెట్ లో చెక్ చేయండి సర్వీస్ అనేది ప్రాపర్ గా ఉండాలి. సో ఇంతకు ముందు మనం డిప్లాయ్మెంట్ ద్వారా చేసిన దాన్ని జస్ట్ ఇప్పుడు స్టేట్ఫుల్ సెట్ గా మారుస్తున్నాను. స్టేట్ఫుల్ సెట్ గా మార్చినప్పుడు యూ నీడ్ టు క్రియేట్ దిస్ పీవీసీ క్లెయిమ్. అండ్ ఇంకొకటి ఏం చేస్తాం, మనం హెల్మ్ చార్ట్స్ యూస్ చేస్తున్నాం. దట్స్ ఇట్. chat.yaml and then values. values.yaml లో same replicas to image version v1. It full cd mysql helm install mysql dot. ఇక్కడ మనకి కంటైనర్స్ వస్తున్నాయి. MySQL container getting created. సో అలానే we should have RabbitMQ. Default files chat.yaml, values.yaml, అలానే templates folder. Templates లో stateful set dot yaml. So let's me just copy this. MySQL బదులు RabbitMQ. RabbitMQ కి ఏమైనా కాన్ఫిగరేషన్స్ ఉన్నాయో చూద్దాం. ఓన్లీ సీక్రెట్ ఉంది. Let me get this secret. Secret.yaml. సో ఇక్కడ config map తీసేయండి. We don't have config map. We have only secret. Varlib RabbitMQ. Data directory ఇదేనా? RabbitMQ కి data directory correct. Okay. This is fine. Secret అయిపోయింది. Config map ఏం లేదు. We need service.
సర్వీస్ లో RabbitMQ. This is 5672. 5672. Okay. అలానే chat.aml. Replica values. Okay, that's it. MySQL ఎందుకు క్రాష్ లూప్ బ్యాక్ ఆఫ్ వస్తుంది. సో దీన్ని మనం చెక్ చేద్దాం. లాగ్స్ MySQL లో ఏదో ఇష్యూ ఉంది. సో అందువల్ల అది క్రాష్ లూప్ బ్యాక్ ఆఫ్ వస్తుంది. ఎర్రర్ అంటే చూద్దాం. క్లికింగ్ ఆన్ లాగ్స్. సో ఇది ఎర్రర్. ఇదేంటంటే MySQL దాంట్లో ఆల్రెడీ మనం స్టేట్ఫుల్ సెట్ ఏంటి, డిలీట్ చేసిన దాన్ని వెళ్ళి మళ్ళీ క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఇదేం చెప్తుందంటే డేటా అనేది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చెప్తుంది. సో ఎగ్జిస్ట్ అయినప్పుడు ఫస్ట్ యాక్చువల్లీ మనం అవన్నీ డిలీట్ చేసి చేయాలి. దానికి మనకు ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది. సో దిస్ వన్. ఇది స్టేట్ఫుల్ సెట్ మాత్రమే ఇచ్చామంటే దెన్ వీ కెన్ ఈ లాస్ట్ ప్లస్ ఫౌండ్ అనే డైరెక్టరీ ఒకటి ఉంటుంది డిఫాల్ట్ గా మనం MySQL ని స్టోరేజ్ లో పెట్టేటప్పుడు ఆ డైరెక్టరీని ఇగ్నోర్ చేయమని చెప్తుంది. Full helm list, helm upgrade MySQL dot. Escape. Now let us see. Helm list, helm history MySQL. మాన్యువల్ గా డిలీట్ చేస్తున్నా, కంట్రోల్ డి. జస్ట్ ఒక ఆర్గ్యుమెంట్ యాడ్ చేయడం వల్ల రాకపోవచ్చు. shipping.sql ని రన్ చేస్తుంది. సో జస్ట్ ఆర్గ్స్ అనే దాన్ని చేంజ్ చేయడం వల్ల ఆటోమేటిక్ గా అప్డేట్ అవ్వట్లేదు, బికాస్ దట్స్ నాట్ అ ఇమేజ్ వర్షన్ చేంజ్. ఓకే, సార్ లాగ్స్ చెక్ చేద్దాం. ఇట్స్ ఫైన్.
Non-scale is fine. Let us go for RabbitMQ. Help install RabbitMQ dot RabbitMQ deploy అవుతుంది. Error image pull. ఓకే, సో ఇప్పుడు మనం చూసాం కదా క్రాష్ లూప్ బ్యాక్ అనేది ఒక ఎర్రర్. అది ఎప్పుడు వస్తుందంటే ఇమేజ్ ఫుల్ అయిపోయిన తర్వాత కంటైనర్ క్రియేట్ అవ్వడానికి ట్రై చేస్తున్నప్పుడు క్రాష్ లూప్ బ్యాక్ ఆఫ్ అనే ఎర్రర్ వస్తుంది. సో జనరల్గా క్యూబర్నెటిస్ లో మనం ఫేస్ చేసే ఎర్రర్స్ వచ్చేసి అయితే ప్రొడక్షన్ అయినా ఎక్కడైనా కూడా ఫస్ట్ ఎర్రర్ వచ్చేసి ఇమేజ్ పుల్. సో ఎందుకు? సో డూ వీ హ్యావ్ దిస్ RabbitMQ ఇమేజ్? మనకి RabbitMQ ఇమేజ్ ఉందా? మనం కస్టమైజ్ చేసామా RabbitMQని? సో నో. సో ఆబ్వియస్లీ అది మన దాంట్లో లేదు. సో దిస్ వన్ ఈస్ రాంగ్. ఇట్ ఈస్ జస్ట్ RabbitMQ. సో అందుకని లేదు కాబట్టి ఎర్రర్ ఇమేజ్ పుల్ అని వస్తుంది. అది ఇమేజ్ ని పుల్ చేయడంలో ఉండే ఎర్రర్ అనమాట. సో ఇంకొకటి వచ్చిన ఎర్రర్ ఇందాక క్రాష్ లూప్ బ్యాక్ ఆఫ్ వచ్చింది కదా, ఇమేజ్ పుల్ అవుతుంది, ఆ ఇమేజ్ కంటైనర్ గా క్రియేట్ అయ్యేప్పుడు ఎర్రర్ వస్తుంది అనమాట. సో దట్ ఈస్ క్రాష్ లూప్ బ్యాక్ ఆఫ్ ఎర్రర్. సో ఇవి 2 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ మనకి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇమేజ్ మీకు కూడా వస్తాయి ఇవి. ఎర్రర్ ఇమేజ్ పుల్లింగ్ ఒకటి, ఇంకొకటి కంటైనర్ అనేది స్టార్ట్ అవ్వలేకపోవడం వల్ల క్రాష్ లూప్ బ్యాక్ ఆఫ్ అనే ఒక ఎర్రర్ వస్తుంది. ఓకే, ఈ వాల్యూ అనేది అనవసరం. Git pull Helm upgrade RabbitMQ. Section change చేసాం కాబట్టి RabbitMQ. హెల్మ్ స్టేట్ఫుల్ సెట్ కి అంత పర్ఫెక్ట్ గా వర్క్ అవుతున్నట్లేదు. ఎందుకంటే ఇక్కడ డైరెక్టరీస్ తో రిలేషన్ హెల్మ్ అన్ఇన్స్టాల్ RabbitMQ అన్ఇన్స్టాల్ చేస్తుంది. RabbitMQ అన్ఇన్స్టాల్ చేసినా కూడా మనకు పీవీసీ అనేది ఉంటుంది. ఈ పీవీసీని డిలీట్ చేద్దాం. వాల్యూమ్స్ చాలా ఎక్కువ క్రియేట్ అవుతాయి, జాగ్రత్తగా వాటిని డిలీట్ చేసుకోవాలి. వాల్యూమ్ స్టేట్ అవైలబుల్ అని ఉండేది, మేబీ ప్రీవియస్ క్లాస్లో నేను చేసింది. ఇవన్నీ డిలీట్ చేయాలి మాన్యువల్గా. ఇప్పుడు ప్రెసెంట్ అన్ని యూస్లో ఉన్నాయి. సో మీరు స్టేట్ఫుల్ సెట్ యూస్ చేసేప్పుడు పీవీసీ డిలీట్ చేస్తేనే వాల్యూమ్ డిలీట్ అవుతుంది, లేకపోతే డిలీట్ అవ్వదు.
RabbitMQ is fine. Container create అవుతుంది. సో ఇమేజ్ ఇప్పుడు నో ప్రాబ్లం, ఇమేజ్ ఇస్ ఏబుల్ టు పుల్. Container running, creating. Okay. సో ఇది డేటాబేసెస్ మొత్తం. బట్ RabbitMQ లో కస్టమైజేషన్ చేసామా? So we have a customization, right, in RabbitMQ. Secret చేసామా? Yeah, చేసాం. Okay. సో ఇది స్టేట్ఫుల్ సెట్ అండ్ హెల్మ్. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు చెక్ చేయండి ఒకసారి, ఈజీ. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి RBAC. సో ఇప్పటి వరకు మనం Kubernetes రిసోర్సెస్ ని డిప్లాయ్ చేసాం. అది ఏ యూజర్? ఇస్ ఇట్ అడ్మిన్ యూజర్ ఆర్ నాట్? ఇప్పటి వరకు మనం kubectl అప్లై అని కొట్టేసాం, బట్ దట్ ఈస్ విత్ అడ్మిన్ యాక్సెస్ అనమాట. బట్ మనకి ప్రాజెక్ట్స్ లో అడ్మిన్ యాక్సెస్ ఇస్తారా? ప్రాజెక్ట్స్ లో అడ్మిన్ యాక్సెస్ ఇవ్వరు. సో దేర్ విల్ బి సెపరేట్ EKS అడ్మిన్ టీమ్. We are DevOps engineers for RoboShop project. We will only get access to RoboShop namespace. Okay. సో ఇప్పుడు ఎలా RoboShop ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే, ఓకే, ఫస్ట్ టీమ్ లీడర్ ఆర్ టీమ్ మెంబర్స్ email to EKS admin team. Okay, about a namespace. Admin team will get approvals from their manager and RoboShop manager. EKS admin team కూడా వాళ్ళకి ఒక మేనేజర్ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకుంటారు. అండ్ RoboShop కి ఎవరైతే మేనేజర్స్ ఉన్నారో, అప్రూవల్స్ ఉన్నారో, వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకొని, సో దెన్ దే క్రియేట్ RoboShop నేమ్ స్పేస్. RoboShop నేమ్ స్పేస్ క్రియేట్ చేసి, సో వీళ్ళకి యాక్సెస్ ఇవ్వడానికి వీ హ్యావ్ ఏ ప్రాపర్ ప్రొసీజర్ అన్నమాట. సో అదేంటంటే Kubernetes లో కొన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. దట్ ఈస్ లైక్ రోల్ బైండింగ్, క్లస్టర్ రోల్ బైండింగ్ అనే ఒక కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో మనం AWS IAM లో డిస్కస్ చేసాం. యూజర్ ఉన్నారు, యూజర్ కి రోల్స్ ఉన్నాయి, రోల్స్ కి పర్మిషన్స్ ఉన్నాయి. సో ద సేమ్ కాన్సెప్ట్ అన్నమాట ఇక్కడ. సో ఇప్పుడు ఏం చేస్తారు, మనకి ప్రాజెక్ట్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్ ఉంటాయి. కొన్ని వచ్చేసి కొంతమంది ట్రైనీస్ ఉంటారు. ఈ ట్రైనీస్ కి మనం రైట్ యాక్సెస్ ఇస్తామా, ఓన్లీ రీడ్ యాక్సెస్ ఇస్తామా? వాట్ ఈస్ సేఫ్? ఓన్లీ రీడ్ కదా. సో తర్వాత సీనియర్ ఇంజనీర్స్ ఉంటారు, లైక్ నార్మల్ ఇంజనీర్స్. సో వీళ్ళకి వచ్చేసి లిమిటెడ్ రైట్ యాక్సెస్ ఇస్తాం. అన్నిటికీ రైట్ యాక్సెస్ ఇవ్వకుండా లిమిటెడ్ రైట్ యాక్సెస్. అలానే టీమ్ లీడర్ ఉంటారు. సో ఇతనికి ఏమి ఇస్తాం మనం? అడ్మిన్ యాక్సెస్ ఇస్తాం, నేమ్ స్పేస్ అడ్మిన్. RoboShop నేమ్ స్పేస్ కి అడ్మిన్ యాక్సెస్ ఇస్తాం. సో ఇలా యాక్సెస్లన్నీ ఇవ్వాలి. సో ఈ యాక్సెస్లన్నీ ఎలా ఇస్తారంటే అడ్మిన్ టీం వాళ్ళు ఇస్తారు. EKS అడ్మిన్ టీం వాళ్ళు ఎలా ఇస్తారు అంటే ఈ ఆబ్జెక్ట్స్ యూస్ చేసుకొని ఇస్తారు. ఫస్ట్ మనం Kubernetes RBAC అని టైప్ చేస్తే ఇది రోల్ ఆబ్జెక్ట్ అని చూడండి. ఈ రోల్లో ఏంటి, ఒక రోల్ క్రియేట్ చేస్తున్నాం, పాడ్ రీడర్. అంటే ఇదేంటి, ఓన్లీ పాడ్స్ ని మాత్రమే చూడడానికి. సో ఇది మోస్ట్లీ మనం ట్రైనీస్ కి ఇవ్వచ్చు, కొత్తగా జాయిన్ అయిన ఫ్రెషర్స్ కి. సో ఇతను ఏం చేస్తున్నాడు, అడ్మిన్ ఒక రోల్ క్రియేట్ చేస్తున్నాడు. అది డిఫాల్ట్ నేమ్ స్పేస్ కి, దానికి ఒక నేమ్ ఇచ్చాడు. సో ఆ రోల్ కుండే పర్మిషన్స్ ఏంటి,
సో ఇది కోర్ ఏపీఐ గ్రూప్ లో మనకి ఏపీఐ గ్రూప్స్ చాలా ఉన్నాయి కదా. సో మీరు ఇక్కడ చూస్తే ఏపీఐ గ్రూప్స్ మనకి ఏమున్నాయి, kubectl ఏపీఐ రిసోర్సెస్. ఇక్కడ ఏపీఐ గ్రూప్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. సో ఇది కోర్ అనమాట V1 అంటే. సో ఈ V1 లో మనకి పాడ్స్, కాన్ఫిగ్ మ్యాప్స్, జనరల్ గా ఇవన్నీ ఉంటాయి, పర్సిస్టెంట్ వాల్యూమ్ ఇవన్నీ. ఓకే, సో ఇది బేసిక్ ఏపీఐ గ్రూప్ అనమాట. ఇంకొకటి చూడండి, ఇది ఇంకొక వేరే గ్రూప్. సో ఇలా మనం కంట్రోల్ చేయొచ్చు వేటికి యాక్సెస్ ఇవ్వాలి అని. సో ఇక్కడ ఇచ్చే ఏంటి, కోర్ ఏపీఐ గ్రూప్ లో అంటే లైక్ V1 గ్రూప్ లో జస్ట్ పాడ్స్ కి గెట్ వాచ్ లిస్ట్ ఇస్తుంది. ఇది రోల్. ఈ రోల్ ని ఎవరికి బైండ్ చేయాలి, యూజర్ కి బైండ్ చేయాలి. ఆ యూజర్ ఎవరు, జైన్ అనే యూజర్ కి పాడ్ రీడ్ అనేది బైండ్ చేస్తుంది. సో ఇక్కడ 2 థింగ్స్. ఫస్ట్ థింగ్ వచ్చేసి అథెంటికేషన్, సెకండ్ థింగ్ వచ్చేసి ఆథరైజేషన్. ఏ సిస్టంలో అయినా ఉండేది ఈ రెండు, మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. ఓకే, సో మనకి టీసీఎస్ ఆఫీస్లో ఎంటర్ అవుతున్నప్పుడు మెయిన్ గేట్ కానీ ఇంకేమైనా క్యాఫ్టీరియా గేట్స్ వీటన్నిటికీ ఆటోమేటిక్గా అథెంటికేషన్ ఉంటుంది. సో మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అదే ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ టీసీఎస్ లోపల వెళ్ళాలి అంటే మనకి కార్డ్స్ వర్క్ అవ్వవు, ఎందుకంటే ఆ ప్రాజెక్ట్కి మనకి ఆథరైజేషన్ లేదు అనమాట. ఓకే, సో ఇప్పుడు అథెంటికేషన్కి వచ్చేసరికి ఈకేఎస్ విల్ యూస్ IAM ఫర్ అథెంటికేషన్. ఓకే, సో మనకు ఆల్రెడీ IAM యూజర్స్ క్రియేట్ చేస్తాము ప్రతి ఒక్కరికి. సో ఆ IAM యూజర్ ని మనం ఈకేఎస్ తో మ్యాప్ చేసినప్పుడు we can do the authentication. But authorization వచ్చేసి authorization should be from EKS. ఆన్ ప్రిమైస్ క్లస్టర్స్ అనుకోండి, మనకు ఆన్ ప్రిమైస్ క్లస్టర్స్ అనుకోండి, ఆన్ ప్రిమైస్ అయినప్పుడు డెఫినెట్లీ అథెంటికేషన్ అనేది మన ఆర్గనైజేషన్ లో యూస్ చేస్తున్న మైక్రోసాఫ్ట్ AD యాక్టివ్ డైరెక్టరీ కానీ ఇంకేదైనా యూస్ చేస్తుంటే దానికి ఇంటిగ్రేట్ చేస్తాం. ఓకే, బట్ ఆథరైజేషన్ మాత్రం ఎప్పుడు ఈకేఎస్ నుంచే వస్తుంది. సో ఇప్పుడు మనం క్లౌడ్ వాడుతున్నాం, ప్రతి ఒక్కరికి అక్కడ IAM యూజర్స్ ఉంటారు. సో అక్కడ నుంచి మనం అథెంటికేషన్ యూస్ చేస్తాం ఈకేఎస్ కి. ఆథరైజేషన్ మాత్రం ఎప్పుడు కూడా విత్ ఇన్ ద ఈకేఎస్ లోపలే జరుగుతుంది అనమాట. ఓకే, సో క్యూబర్నెటిస్కి వచ్చేసరికి క్యూబర్నెటిస్ లో అథెంటికేషన్ అనేది మీరు ఏదైతే వాడుతున్నారో, కొంతమంది CyberArk అనేది యూస్ చేస్తారు, ఆ CyberArk కి ఇంటిగ్రేట్ అవుతుంది. కొంతమంది యాక్టివ్ డైరెక్టరీ యూస్ చేస్తారు, అది దానికి ఇంటిగ్రేట్ అవుతుంది. సో మనం క్లౌడ్ లో ఉన్నాం కాబట్టి క్లౌడ్ లో ఆబ్వియస్లీ వీ హ్యావ్ IAM సర్వీస్, దాంతో అథెంటికేషన్ ఇంటిగ్రేట్ చేస్తాం. ఆథరైజేషన్ మాత్రం ఎప్పుడు కూడా క్యూబర్నెటిస్ లోనే వర్కౌట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ అథెంటికేషన్ సెట్ చేయాలి అంటే ఒక యూజర్ ని క్రియేట్ చేస్తుంది. IAM లోకి వెళ్ళి యూజర్స్ లో తీసుకుంటే ఐఎమ్ క్రియేటింగ్ వన్ యూజర్, రమేష్ అనుకోండి. ఇతనికి పాలసీ క్రియేట్ చేయాలి. సో ఈ రమేష్ అనే అతను ఏం చేయాలంటే మినిమం he should describe our EKS cluster. సో ఇతనికి మనం ఎలాంటి యాక్సెస్ ఇవ్వట్లేదు, జస్ట్ డిస్క్రైబ్ చేయడానికి మాత్రమే యాక్సెస్ ఇస్తున్నాం. ఎందుకంటే ఇతను డిస్క్రైబ్ చేస్తేనే ఇతనికి దాని యాక్సెస్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ క్రియేట్ పాలసీ అని కొట్టాను అంటే రమేష్ కి జస్ట్ వెరీ బేర్ మినిమం యాక్సెస్ ఇస్తున్నా చూడండి. ఇతనికి మనం ఇచ్చే యాక్సెస్ ఏంటి, ఈకేఎస్. సో ఈకేఎస్ లో అన్ని యాక్సెస్ ఇవ్వట్లేదు, రైట్ ఇవన్నీ ఇవ్వట్లేదు. నేను ఇక్కడ ఇచ్చేది ఈ క్లస్టర్ ని డిస్క్రైబ్ చేయడానికి మాత్రమే, ఈ స్పెసిఫిక్ క్లస్టర్. ఇంకా మనకి AWS లో చాలా క్లస్టర్స్ ఉంటాయి, కొన్ని వేరే ప్రాజెక్ట్ కి సంబంధించి ఉంటాయి, కొన్ని ఇంకొక ప్రాజెక్ట్ కి సంబంధించిన క్లస్టర్స్ ఉంటాయి. సో మల్టిపుల్ క్లస్టర్స్ రన్ అవుతుంటాయి. అన్ని క్లస్టర్స్ కి ఇతనికి యాక్సెస్ ఇవ్వట్లేదు నేను. డిస్క్రైబ్ స్పెసిఫిక్ క్లస్టర్, అదేంటంటే ఆ స్పెసిఫిక్ వచ్చేసి యాడ్ ARNs. ఈ అకౌంట్ లోని US East 1 అనే రీజియన్ లో క్లస్టర్ నేమ్ వచ్చేసి రోబోషాప్ క్లస్టర్. సో ఈ క్లస్టర్ కి మాత్రమే అతనికి యాక్సెస్ ఇస్తున్నాం. యాడ్ ARN, దట్స్ ఇట్. సో దీనికి ఒక నేమ్ ఇస్తున్నా, రోబోషాప్
cluster describe. ఇంక ఇతని క్లస్టర్ క్రియేషన్ క్లస్టర్ డిలీషన్ అదేమి ఇవ్వట్లేదు. ఓకే, అది క్రియేట్ అయింది. సో ఇప్పుడు మనం దీన్ని రిఫ్రెష్ చేస్తే మనకు వస్తుంది రోబోషాప్ క్లస్టర్ డిస్క్రైబ్ క్రియేట్ యూజర్. సో రమేష్ అనే యూజర్ని అయితే క్రియేట్ చేశాం. ఓకే, సో ఫస్ట్ స్టెప్ క్రియేట్ ఐ యామ్ యూజర్. సెకండ్ స్టెప్ వచ్చేసి గివ్ హిమ్ పాలసీ ఆఫ్ cluster reader, cluster describe. This is the least access he should have. సో అది అథెంటికేషన్. సో ఇప్పుడు ఇది కూడా అడ్మినిస్ట్రేషన్ యాక్షన్ అనమాట. ఓకే, సో వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ దిస్, జస్ట్ మనకి అర్థం అవ్వాలని చెప్తున్నాం. బికాస్ దే మే ఆస్క్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఫ్రమ్ హియర్ ఆల్సో. ఇప్పుడు ఏం చేయాలి, అడ్మిన్. సో నేను ఒక నేమ్ స్పేస్ క్రియేట్ చేస్తున్నా, ఒక రిపోజిటరీ క్రియేట్ చేస్తున్నా. ఇక్కడే అడ్మిన్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. నేమ్ స్పేస్ క్రియేట్ చేయడం కూడా అడ్మిన్ యాక్టివిటీ. ఓకే, కే డేటాబేస్ లో అడ్మిన్ అనే ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. రోబోషాప్ డాట్ యామల్, ఇది రోబోషాప్ కి సంబంధించింది. ఈ రోల్ నేను దీనికి రోబోషాప్ పాడ్ రీడర్ అనేస్తుంది. రోబోషాప్ పాడ్ రీడర్ నేమ్ స్పేస్ వచ్చేసి రోబోషాప్. ఓకే, ఇతను కోర్ ఏపీఐ గ్రూప్ లో ఓన్లీ పాడ్స్ ని మాత్రమే గెట్ చేయగలడు, వాచ్ చేయగలడు, లిస్ట్ చేయగలడు. సో చూడండి, ఇది లాస్ట్ టైం మనం డిస్కస్ చేసాం కదా, నౌన్స్ అండ్ వర్బ్స్ అని. ఓకే, నౌన్స్ వచ్చేసి ఈ పాడ్స్, వర్బ్స్ అంటే ఈ పాడ్స్ పైన అతను తీసుకునే యాక్షన్ ఏంటి. మనం క్రియేట్ అని ఇచ్చామంటే అతను పాడ్స్ ని క్రియేట్ చేయగలరు. ఓకే, బట్ వీ డోంట్ వాంట్ దట్. సో ఇది రోల్. రోల్ క్రియేట్ చేస్తే సరిపోదు, ఆ రోల్ ని బైండ్ చేయాలి యూజర్ కి. అదర్వైజ్ యూజర్ కి ఎలా, ఇక్కడ మన జనరల్ కంపెనీస్ లో ఏం జరుగుతుంది, మనకి ఒక కంపెనీలో జాయిన్ అవ్వగానే మనకి ఐడి కార్డు అవన్నీ క్రియేట్ చేస్తారు, క్రెడెన్షియల్స్ క్రియేట్ చేస్తారు. మీరు ప్రాజెక్ట్ లో క్రియేట్ అయినప్పుడు ఆ ప్రాజెక్ట్ రోల్ ని మనకి మ్యాప్ చేస్తారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ జాయిన్డ్ ఇన్ ఎ ప్రాజెక్ట్, అక్కడ రమేష్ కి ఈ రోల్ ని ట్యాగ్ చేస్తారు, ట్రైనీ అని. ఓకే, ఆ ట్యాగ్ చేయడమే ఇప్పుడు రోల్ బైండింగ్ అనమాట. ఓకే, రోల్ బైండింగ్ అనేది చేయకపోతే ఆబ్వియస్లీ వర్క్ అవ్వదు. సో మెటాడేటా, రోబోషాప్ పాడ్ రీడర్ అనేది రోల్, రోబోషాప్ పాడ్ రీడర్ అనేది రోల్ బైండింగ్, నేమ్ స్పేస్ వచ్చేసి రోబోషాప్, యూజర్ రమేష్. ఓకే, ఈ రమేష్ అనే రోల్ కి రోల్ రెఫరెన్స్ ఏంటి, రోబోషాప్ పాడ్ రీడర్. ఓకే, సో అంతే కదా, రోల్ బైండింగ్ లో ఈ యూజర్ రమేష్ అనే పర్సన్ ని ఇక్కడ పైన క్రియేట్ చేసిన రోల్ కి అసైన్ చేస్తుంది, రోబోషాప్ పాడ్ రీడర్. దట్స్ ఇట్. This should exist in I am. ఓకే, సో ఈ రోల్ బైండింగ్ సెట్ అయింది. నెక్స్ట్ క్రియేట్ రోల్ అండ్ రోల్ బైండింగ్స్.
నెక్స్ట్ వచ్చేసి క్యూబర్నెటీస్ అనేది ఈవెన్ ఈ కేస్ ఒక ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్. అది ఏడబ్ల్యూఎస్ దాన్ని ఓన్ చేసుకోలేదు. ఏడబ్ల్యూఎస్ వచ్చేసి జస్ట్ దాన్ని ఒక సర్వీస్ గా యూజ్ చేసుకుంటుంది. సో క్యూబర్నెటీస్ కోడ్ ని తీసుకొని ఏడబ్ల్యూఎస్ దాంట్లో ఇన్స్టాల్ చేసి మనకి ఈకేఎస్ అనే నేమ్ చేంజ్ చేసి మనకి ఇస్తుంది. సో నౌ హౌ EKS will understand or integrate with IAM. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం AWS అథెంటికేషన్ అనే ఒక కాన్ఫిగ్ మ్యాప్ ఉంటుంది మనకు క్యూబర్నెటిస్ లో. EKS IAM అని చూస్తే EKS IAM ఇంటిగ్రేషన్. సో ఇదే డాక్యుమెంటేషన్ యాక్చువల్లీ నేను ఫాలో అవుతుంది. సో మనం ఐఆమ్ యూజర్ క్రియేట్ చేసాం. మనం ఐఆమ్ యూజర్ క్రియేట్ చేసాము అని ఈ కేసుకి ఎలా తెలుస్తుంది? బికాస్ ఈ కేస్ అనేది ఒక ఇండిపెండెంట్ సర్వీసు, ఐఆమ్ అనేది ఒక ఇండిపెండెంట్ సర్వీసు. సో ఐఆమ్ని ఈ కేస్ని మనం ఇంటిగ్రేట్ చేయాలన్నమాట. అది ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అంటే క్యూబర్నెటీస్ మనకి ఒక ఆప్షన్ ఇచ్చింది ఇక్కడ. ఎడిట్ ద AWS auth config map. You can use such tools as EKS-ETL or update the config map, or you manual గా మనం AWS అథెంటికేషన్ అనే ఒక కాన్ఫిగ్ మ్యాప్ ఉంటుంది. ఆ కాన్ఫిగ్ మ్యాప్ ని ఎడిట్ చేయమంటున్నారు వీళ్ళు. ఓకే, ఇలా. సో అది ఎలా వస్తుంది అంటే ఆ కాన్ఫిగ్ మ్యాప్ kubectl get config map AWS auth. ఇది క్యూబ్ సిస్టమ్ నేమ్ స్పేస్ లో క్యూబ్ సిస్టమ్ నేమ్ స్పేస్ -o YAML. ఓకే, సో ఇది AWS అథెంటికేషన్ అనే కాన్ఫిగ్ మ్యాప్. సో దీన్ని మనం ఎడిట్ చేయమంటున్నారు. సో దీనికి నేను AWS auth.yaml అనేది ఇస్తుంది. సో ఇక్కడ మ్యాప్ రోల్స్ ఉన్నాయి చూడండి. ఇది వచ్చేసి ఇప్పుడు చూడండి మనకి ఇది వచ్చేసి మనం యూస్ చేస్తున్న అడ్మిన్ అన్నమాట. మనం ఏదైతే EC2 ఇన్స్టెన్స్ నుంచి EKS క్లస్టర్ క్రియేట్ చేసామో ఆ ఇన్స్టెన్స్ నుంచి మనకి ఆటోమేటిక్ గా అడ్మిన్ యాక్సెస్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని మ్యాప్ యూజర్స్ అనేది తీసుకొని ఇది మ్యాప్ రోల్స్. ఇప్పుడు మనం మ్యాప్ యూజర్స్ అనే సెక్షన్ తీసుకొని మన యూజర్ ని మనం ఇక్కడ పెట్టాలి. నేను దీన్ని ఎడిట్ చేస్తాను. సో గ్రూప్స్ కాదు, యూజర్స్ రెండు ఉన్నాయి, ఒకటి తీసేస్తున్నాం. మన యూజర్ నేమ్ వచ్చేసి రమేష్ కదా, అండ్ యూజర్ ARN. ఇది సో ఇతనికి మనం ఇచ్చిన యాక్సెస్ ఏంటి? రోబోషాప్ పాడ్ రీడర్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే EKS క్లస్టర్ కి ఇన్ఫార్మ్ చేస్తున్నాం, నువ్వు వెళ్ళి యూజర్స్ ని మ్యాప్ చేయి. ఓకే, ఆ యూజర్ ఎవరు? రమేష్ అనే యూజర్ ని రోబోషాప్ పాడ్ రీడర్ అనే దాంతో మ్యాప్ చేసుకో అని చెప్తున్నాం. ఓకే, సో ఈ క్రియేషన్ స్టాంప్ అనేది డైనమిక్ గా చేంజ్ అవుతుంటుంది, ఇది రిమూవ్ చేయండి. అలానే ఈ రిసోర్స్ వర్షన్ అనేది కూడా డైనమిక్ గా చేంజ్ అవుతుంది, ఇది కూడా రిమూవ్ చేయాలి. ఇది మాన్యువల్ గా. అసలు మాన్యువల్ గా కాకుండా మనం kubectl EKS-CTL కమాండ్ తో కూడా అప్డేట్ చేయొచ్చు. సో ఇది ఒకసారి చెక్ చేయండి మీరు. నాకు మాన్యువల్ అనేది కొంచెం ఈజీగా అనిపిస్తుంది, సో అందుకని నేను ఇలా చేస్తున్నాను. సో
సో ఇవన్నీ అడ్మిన్ యాక్టివిటీస్. ఎవరైనా కొత్త యూజర్ జాయిన్ అయినప్పుడు దే హ్యావ్ టు డూ లైక్ దిస్. ఓకే, రోల్ బైండింగ్, ఐఆమ్ యూజర్ క్రియేట్ చేసాం, ఐఆమ్ యూజర్ కి క్లస్టర్ డిస్క్రైబ్ యాక్సెస్ ఇచ్చాం. సో దాని తర్వాత AWS ఆర్క్ కాన్ఫిగ్ మ్యాప్ ని మనం ఎడిట్ చేస్తున్నాం. సో ఇదంతా చేసిన తర్వాత we need to apply this. CDK8 databases git pull admin లోకి వెళ్తున్నాం. admin లోకి వెళ్ళి ఫస్ట్ kubectl apply -f roboshop. రోల్ బైండింగ్ క్రియేట్ అయ్యాయి. దాని తర్వాత apply -f AWS authentication. ఓకే, సో ఇది వార్నింగే, అదే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. annotations అనేవి ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతాయి. సో ఇప్పుడు మనం చూసామంటే మన authentication లో సో we got that. ఈ రమేష్ అనే యూజర్ ని మనం మ్యాప్ చేసాం. ఓకే, సో ఇప్పుడు రమేష్ యాక్సెస్ చేయడం ఎలా? సో మనం ఏం చేస్తాం, మన టీం నుంచి ఒకరు మెయిల్ చేశారు, ఒకటి సీనియర్ డెవాప్స్ ఇంజనీర్ ఈ కేస్ అడ్మిన్ టీం వాళ్ళకి. వాళ్ళు ఏమని మెయిల్ చేశారు, సో వీ గాట్ ఏ ట్రైనీ రమేష్, గివ్ హిమ్ యాక్సెస్ అంటే వాళ్ళందరూ యాక్సెస్ ఇచ్చారు. ఇప్పుడు దీన్ని టెస్ట్ చేయడానికి నేను ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నా. సో ఇది రోబోషాప్ ఇన్స్టెన్స్ అనుకోండి, రోబోషాప్ కి సంబంధించిన సర్వర్స్. ఇప్పటి వరకు మనం డైరెక్ట్ అడ్మిన్ లాగా అన్ని చేసుకుంటూ వచ్చాం. నో ఇట్స్ నాట్ లైక్ దట్. అలా ఆల్ ఇస్తున్నాం. ఇది రోబోషాప్ సర్వర్. సో ఇప్పుడు ఏంటంటే నేను రమేష్ కి సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ చేస్తున్నా. ఇవి రమేష్ క్రెడెన్షియల్స్. AWS configure US East 1. Okay, AWS HTS get caller identity and put the, so we should get it. Obviously it is Ramesh. Okay, ఇప్పుడు రమేష్ కి క్యూబ్ కాన్ఫిగ్ క్రియేట్ చేయాలి. సో ఆ క్యూబ్ కాన్ఫిగ్ ఆటోమేటిక్ గా మనకు వస్తుంది. AWS HTS EKS క్యూబ్ కాన్ఫిగ్ ఉంది కదా.
సో ఈ కమాండ్ మనం ఇచ్చాము, ఈ కమాండ్ రన్ చేసామంటే అతనికి క్యూబ్ కాన్ఫిగ్ అనేది సెట్ అవుతుంది. సో అది ఎలా సెట్ అవుతుందో చూద్దాం. రోబోషాప్ క్లస్టర్ US East 1 cat డాట్ క్యూబ్ కాన్ఫిగ్. సో ఇక్కడ AWS ఏం చేస్తుంది చూడండి. AWS వచ్చేసి అల్టిమేట్ గా అది ఒక కమాండ్ యూస్ చేసుకొని ఇదంతా జనరేట్ చేసింది ఆటోమేటిక్ గా. ఓకే, సో ఇప్పుడు నేను kubectl get nodes అని ఇస్తున్నా. kubectl ఇన్స్టాల్ చేయలేదు కదా దీంట్లో. kubectl ఇన్స్టాల్. సో move kubectl usr local win. kubectl ఇన్స్టాల్ అయింది. kubectl get nodes ఇస్తున్నా. సో ఏమొచ్చింది, యూజర్ రమేష్ కెనాట్ లిస్ట్ రిసోర్స్ నోట్స్ ఇన్ API గ్రూప్. సో ఈ యూజర్ అడ్మిన్ యూజర్ కాదు కదా, ఇతనికి మనం ఇచ్చిన యాక్సెస్ ఏంటి? వాట్ ఈస్ ద యాక్సెస్ వీ హ్యావ్ గివెన్? సో జస్ట్ కోడ్ ని రీడ్ చేయడం వరకే మనం యాక్సెస్ ఇచ్చాం. నోట్స్ అనేది నేమ్ స్పేస్ లెవెల్ రిసోర్సా ఆర్ క్లస్టర్ లెవెల్ రిసోర్సా? డిస్క్రైబ్ అనేది అది అథెంటికేషన్ పర్పస్, అది అయిపోయింది. ఓకే, జస్ట్ ఫర్ అథెంటికేషన్. ఇక్కడ kubectl గెట్ నోట్స్ అన్నప్పుడు ఏం జరుగుతుంది, ఆథరైజేషన్ జరుగుతుంది. ఓకే, సో ఆథరైజేషన్ లోకి వెళ్ళిన తర్వాత అది చెక్ చేస్తుంది, సో ఇతనికి నోట్స్ ని లిస్ట్ చేసే యాక్సెస్ లేదు అని. నోట్స్ వచ్చేసి క్లస్టర్ లెవెల్ రిసోర్స్. ఈ రోల్ బైండింగ్ అనేది దేనికి వర్క్ అవుతాయి? నేమ్ స్పేస్ లెవెల్ రిసోర్సెస్ కి వర్క్ అవుతాయి. ఓకే, దీస్ టూ ఆర్ నేమ్ స్పేస్ లెవెల్ రిసోర్సెస్. ఓకే, సో ఇవి వచ్చేసి క్లస్టర్ లెవెల్. సో క్లస్టర్ లెవెల్లో మీరు కొన్ని రిసోర్సెస్ యాక్సెస్ ఇవ్వాలి అంటే దట్ ఆల్సో వీ కెన్ డూ. దట్ ఈస్ జస్ట్ ఫర్ క్లస్టర్ రోల్. ఇక్కడ క్లస్టర్ రోల్ అనేది ఉంటుంది చూద్దాం. ఓకే, ఈ క్లస్టర్ రోల్లో వీళ్ళు ఇస్తున్న యాక్సెస్ ఏంటి చూడండి. సేమ్ V1 కోర్ API గ్రూప్ లో సీక్రెట్స్ ని జస్ట్ గెట్ వాచ్ లిస్ట్ ఇస్తున్నా. సో నేను ఇది తీసుకుంటున్నా, తీసుకొని ఇక్కడ చేంజెస్ చేస్తాను. క్లస్టర్ రోల్ ఇస్తున్నాను. క్లస్టర్ రోల్ వచ్చేసి క్లస్టర్ రీడర్ ఫర్ రోబోషాప్ అనుకోండి. రోల్ క్రియేట్ చేస్తున్నా. ఈ రోల్ కు ఉండే యాక్సెస్ ఏంటంటే మనం లెట్ us see kubectl API resources grep nodes అని ఇస్తే ఈ నోట్స్ మనకు V1 గ్రూప్ లోనే ఉంది. V1 ఈజ్ నథింగ్ బట్ కోర్ గ్రూప్ అనమాట, అది ఎంటీ అన్నట్టు. సో ఇక్కడ నేను నోట్స్ ఇవ్వచ్చు. సో అలానే ఇంకేదైనా యాక్సెస్ ఇద్దామా? PV. సో ఇది కూడా చూడండి, ఇది కూడా క్లస్టర్ లెవెల్ రిసోర్స్. నేను ఇతనికి PV యాక్సెస్ ఇస్తాను, పర్సిస్టెంట్ వాల్యూమ్స్. ఓకే, ఓన్లీ గెట్ వాచ్ అండ్ లిస్ట్ మాత్రమే ఇస్తున్నాను. సో క్లస్టర్ రోల్ ఇస్తే సరిపోదు, క్లస్టర్ రోల్ బైండింగ్ కూడా ఉంది. ఓకే, సబ్జెక్ట్ ఇది యూజర్, నేమ్ ఎవరు
రమేష్ క్లస్టర్ రీడర్ రోబోషాప్ బైండింగ్ ఈ రమేష్ కి నేను క్లస్టర్ రీడర్ రోబోషాప్ అనే రోల్ ని అసైన్ చేశాను. ఆ రోల్ ఏం చేస్తుంది? సీక్రెట్స్, నోట్స్, పర్సిస్టెంట్ వాల్యూమ్స్ అనే రిసోర్సెస్ మాత్రమే లిస్ట్ చేస్తుంది. సో ఇప్పుడు దీన్ని మనం పుష్ చేస్తున్నాం. ఇది అడ్మినిస్ట్రేషన్ యాక్సెస్. పుల్లింగ్ ఇట్ అండ్ అప్లైయింగ్ ఇట్. ఇప్పుడు క్రియేట్ అయ్యాయి. సో ఇప్పుడు చూద్దాం రమేష్ యూజర్ కెన్ గెట్ ఇట్ అవుట్. Okay, he can get the notes. Alane, he can get the TV, can get the PVC. No, we didn't give any access. PVC అనేది లేదు. అలానే he can get the secrets. Can get the secrets. అలానే he can get the pods. No, pods అనేది లేదు. Default namespace లేదు. But he got the access for RoboShop. Okay. సో ఇలా మనం RBAC ని క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు నేను ఇంకొక RBAC ఇవ్వాలి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక రోల్ క్రియేట్ చేస్తాను. అదేంటంటే రోబోషాప్ అడ్మిన్ అనుకుందాం. ఇలా మీరు ఎన్ని రోల్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. రోబోషాప్ అడ్మిన్ అని ఇస్తుంది రోల్. సో ఈ రోల్ నేమ్ స్పేస్ అన్నిటికీ స్టార్ అన్నమాట. ఏపీఐ గ్రూప్ స్టార్, రిసోర్సెస్ స్టార్, వర్బ్స్ స్టార్. సో ఎన్ని యాక్షన్స్ ఉంటే అన్ని చేయొచ్చు. అంటే విత్ ఇన్ ద రోబోషాప్ నేమ్ స్పేస్ మాత్రమే. ఓకే, రోబోషాప్ అడ్మిన్. సో ప్రెసెంట్ నేను ఒక యూజర్ని క్రియేట్ చేద్దామా. ఫర్ ఎగ్జాంపుల్ రహీమ్ అనుకోండి. ఈజ్ నౌ ద, బట్ అథెంటికేషన్ అయితే సేమే. ఇది సారీ, ఈ అథెంటికేషన్ అయితే సేమ్. రోబోషాప్ క్లస్టర్ డిస్క్రైబ్. ఓకే, సో ఇప్పుడు రహీమ్ కి నేను ఇచ్చే యాక్సెస్ అడ్మిన్. సో రోబోషాప్ అడ్మిన్. దాని తర్వాత క్లస్టర్ రోల్ అనేది మన ఇష్టం. దాన్ని సో ఫైన్, ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. క్లస్టర్ రోల్లో దీనికి ఏం స్పెసిఫిక్ నేమ్ స్పేస్ కాదు, ఇది మొత్తం అన్నిటికీ అన్న. రోబో క్లస్టర్ రీడర్ రోబోషాప్ అడ్మిన్ అని ఇస్తుంది. ఇక్కడ కొన్ని ఏమైనా ఎక్స్ట్రాగా యాడ్ చేద్దాం, లైక్ డిప్లాయ్మెంట్స్. Deployments, kubectl, API resources, grep deploy. The apps/v1 అని నేమ్స్ API గ్రూప్ లో ఉంది. సో ఇక్కడ నేను వీళ్ళకి deployment access, but this is namespace level ఆల్రెడీ ఉంది. PV ఆల్రెడీ ఉంది. క్రియేట్ చేసే యాక్సెస్ ఇస్తాం. ఆబ్వియస్లీ మనం సీక్రెట్స్ ని క్రియేట్ చేసే యాక్సెస్ ఇవ్వాలి కదా. సో అదేంటంటే
క్రియేట్ యాక్సెస్. సీక్రెట్స్ ని క్రియేట్ చేసే యాక్సెస్. పర్సిస్టెంట్ వాల్యూమ్స్ ని క్రియేట్ చేసే యాక్సెస్. బట్ నోట్స్ ని క్రియేట్ చేసే యాక్సెస్ ఇవ్వకూడదు. ఓకే, సీక్రెట్స్ ని పర్సిస్టెంట్ వాల్యూమ్స్ ని మాత్రమే యాక్సెస్ ఇస్తుంది. ఓకే, క్లస్టర్ రోల్ బైండ్. అలానే AWS అథెంటికేషన్ దాంట్లో కూడా మనం యాడ్ చేయాలి. మనకి ఇచ్చింది రోబోషాప్ అడ్మిన్. ఓకే, kubectl apply -f roboshop admin. kubectl apply AWS authentication. ఓకే, సో ఇప్పుడు ఈ రోబోషాప్ లోకి రాహీమ్ యూజర్ లాగిన్ అయ్యారు. AWS configure need to give Rahim user credentials. Rahim user ఇక్కడ యాక్సెస్ చేస్తున్నది సర్వర్. ఓకే, AWS STS caller identity. రాహీమ్ యూజర్. ఇప్పుడు రాహీమ్ యూజర్ కి మనం క్యూబ్ కాన్ఫిగ్ జనరేట్ చేయాలి అంటే యూ కెన్ యూస్ దిస్. చూడండి, రహీమ్ యూజర్ కి నేను నోడ్ యాక్సెస్ ఇవ్వలేదు. బట్ ఐ గేవ్ సీక్రెట్స్. రాంగ్ ఇచ్చాను. ఇక్కడ ఎడిట్ చేయలేదు. రహీమ్, థ్యాంక్ యూ. ఇక్కడ మిస్సింగ్. థ్యాంక్ యూ. Unchanged. Okay, full.
configure. That's it. Let us see. సో ఇప్పుడు చూడండి, getting the nodes అనేది forbidden. Getting the pods default కాదు, we should give RoboShop. అలానే getting services సో అతను and then he can create the deployments also. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. So let's take 5 minutes break. 8:43 and then we'll come back. Sorry, break time extend అయింది. సో 8:43కి వచ్చాక మనం నెక్స్ట్ కాన్సెప్ట్ హారిజాంటల్ పాడ్ ఆటో స్కేలర్ అనేది ఒకటి చూద్దాం కొంచెం లైట్ గా. then we can end the session, we can continue tomorrow. Okay, 5 minutes break. 8:43. Yeah, hi, we are back. Okay, sorry. So this is the RBAC. Okay, so ఎప్పుడు అడ్మినిస్ట్రేటర్ this is purely administrator activity అన్నమాట. మీకు అంత కాన్ఫిడెన్స్ లేకపోతే ఇంటర్వ్యూలో you can tell this process. Okay, so we will send email to the admins, they will create the role bindings, cluster role and cluster role bindings. But you know these resources anyhow, role ఏం చేస్తుంది, రోల్ బైండింగ్ ఏం చేస్తుంది, క్లస్టర్ రోల్ ఏం చేస్తుంది, క్లస్టర్ రోల్ బైండింగ్ ఏం చేస్తుంది అనేది సో మనకి ఎలాగో క్లియర్ ఐడియా ఉంది కాబట్టి యూ కెన్ టెల్ దెమ్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి హారిజాంటల్ పాడ్ ఆటో స్కేలర్. సో ఇప్పుడు మనం రెప్లికాస్ ఇస్తున్నాం, లైక్ 2 రెప్లికాస్, 3 రెప్లికాస్, 4, 5, 6, 7 అలా ఇచ్చుకుంటూ పోతున్నాం. బట్ అది ట్రాఫిక్ ని తగినట్టు అడ్జస్ట్ అవుతుందా అవ్వదా ప్రెసెంట్ సిచ్యువేషన్ లో? సో మనం జస్ట్ రెప్లికాస్ ఇస్తున్నాం అంతే, బట్ వీ డోంట్ నో ట్రాఫిక్ అనేది 2 రెప్లికాస్ ఇచ్చినప్పుడు ఒక ఎక్కువ ట్రాఫిక్ ని ఆబ్వియస్లీ హ్యాండిల్ చేయలేదు. సో ట్రాఫిక్ అనేది ఆటోమేటిక్ గా ట్రాఫిక్ తగినట్టు రిసోర్సెస్ ఆటోమేటిక్ గా అప్డేట్ అవ్వాలి అంటే వీ హ్యావ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆటో స్కేలింగ్. మనం ఆల్రెడీ చూసాం ఆ కాన్సెప్ట్ ని AWS లో. సో ఇక్కడ ఏం చేస్తుంది ఆటో స్కేలింగ్, CPU యూటిలైజేషన్ ని చెక్ చేస్తుంది యావరేజ్ గా. ఇఫ్ క్రాసెస్ 75%, then VMs are getting increased. సో ఇది కదా కాన్సెప్ట్ మనం చూసింది AWS లో. అలానే సిమిలర్ కాన్సెప్ట్ మనకి ఇక్కడ Kubernetes లో కూడా ఉంటుంది ఆటో స్కేలింగ్. ఇదేం చేయాలంటే పాడ్ అనేది పాడ్ యొక్క CPU యూటిలైజేషన్ ని బట్టి మనం వీ నీడ్ టు అడ్జస్ట్ ద నెంబర్ ఆఫ్ పాడ్స్ అనమాట. సో అది ఎలా అంటే ఇట్ ఈస్ యూజింగ్ విత్ HPA, హారిజాంటల్ పాడ్ ఆటో స్కేలర్. సో దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ వచ్చేసి ఫస్ట్ థింగ్ మెట్రిక్స్ సర్వర్. సో ప్రెసెంట్ పాడ్ ఎంత మెమరీని కన్సమ్ చేస్తుంది. మీకు సర్వర్ అనుకోండి, మనం సర్వర్ అయితే ఏం చేస్తాం జనరల్ గా టాప్ అని కడతాం. సో యుల్ గెట్ ద ఫుల్ స్టాటిస్టిక్స్. బట్ పాడ్ ఎన్ని రిసోర్సెస్ ని కన్స్యూమ్ చేస్తానని మనకి ఎలా తెలుస్తుంది? kubectl టాప్ పాడ్స్ అని ఇచ్చా అనుకోండి నేను, ఇక్కడ ఏమంటుంది మెట్రిక్స్ API నాట్ అవైలబుల్ అంటుంది. అంటే ఈ క్యూబర్నెటీస్ ఆ పాడ్ ఎన్ని రిసోర్సెస్ ని కన్స్యూమ్ చేస్తుందో తెలుసుకోలేకపోతున్నాను అంటుంది. సో దానికి మనం ఏం చేయాలంటే మెట్రిక్ సర్వర్ అనేది ఇన్స్టాల్ చేయాలి. సో ఇట్ మెజర్స్ పాడ్ రిసోర్సెస్ డైనమికల్లీ. ఓకే, ఆ మెట్రిక్ సర్వర్ మనం ఇన్స్టాల్ చేయాలి. సో ఇప్పుడు నేను HPA క్యూబర్నెటీస్ అని ఇచ్చాను అనుకో. ఈ మెట్రిక్ సర్వర్ ఉంది కదా, ఇక్కడ మెట్రిక్ సర్వర్ లో
GitHub repository. మెట్రిక్ సర్వర్ రెపోజిటరీ ఉంది కదా, ఇది గిట్హబ్ అనమాట, గిట్హబ్ లో ఉంటుంది. సో ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఒక చిన్న కమాండ్ ఉంటుంది. ఇది అప్లై చేశారంటే మెట్రిక్ సర్వర్ అనేది ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ మెట్రిక్ సర్వర్ ఇన్స్టాల్ అయితే దెన్ ఇట్ కెన్ మెజర్ ద పాడ్స్ అన్నమాట. చూద్దాం, కొంచెం టైం పట్టొచ్చు. kubectl get pods -n kube system. మెట్రిక్ సర్వర్ ఇంకా రెడీ అవ్వలేదు, 0/1. ఇప్పుడు రన్నింగ్ లోకి వచ్చింది. సో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు చూడండి, ఇట్ ఈస్ ఏబుల్ టు మెజర్ ద కరెంట్ సిపియు అండ్ మెమరీ యూటిలైజేషన్. ఓకే, నెక్స్ట్ కండిషన్ వచ్చేసి యువర్ డిప్లాయ్మెంట్ షుడ్ హ్యావ్ రిసోర్సెస్ ఇంప్లిమెంటెడ్. ఇప్పుడు ఒక 2 పాడ్స్ రన్ అవుతున్నాయి. సో నాకు 2 పాడ్స్ యొక్క యావరేజ్ యూటిలైజేషన్ ఎంతో కావాలి అంటే, సో దే షుడ్ బి సమ్ లిమిట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాన్సెప్ట్ ఆఫ్ రిలేటివిటీ అనేది, మన హ్యూమన్ ఏజ్ వచ్చేసి ఎంత, 100 మ్యాక్సిమం ఏజ్ అనుకోండి. సో ఇప్పుడు 20, 30 ఈ ఏజెస్ అన్నిటికీ మనం జనరల్ గా వయసు అయిపోయింది అని ఎప్పుడు అంటుంటాం, లైక్ ఈ 100 తో కంపేర్ చేసుకొని మనం వయసు అయిపోయింది అంటుంటాం. ఓకే, సో లైక్ 80 వచ్చినప్పుడు, 90 వచ్చినప్పుడు, 70, 60, 50 ఇలా వచ్చినప్పుడల్లా ఆ 100 తో కంపేర్ చేసుకొని, అంటే మాక్సిమం ఏజ్ ఎంతో తెలుసుకొని, సో దాన్ని బట్టి మనం కంపేర్ చేసుకుంటుంటాం ఏజ్ అయిపోయిందా లేదా అనేది. సో అలానే మీరు డిప్లాయ్మెంట్ లో రిసోర్సెస్ ఉంది కదా, రిక్వెస్ట్ అండ్ లిమిట్స్, అది ఇవ్వకపోయాము అంటే వీ కెన్ నాట్ మెజర్ ద యావరేజ్ యూటిలైజేషన్ అనమాట. సో ఇది కూడా ఒక కండిషన్ అనమాట. సో ఇది ఎలాగైతే మెట్రిక్ సర్వర్ ఒక కండిషన్ మెజర్ చేయడానికి, ఈ హెచ్పిఏకి వచ్చేసి హెచ్పిఏ మెజర్ చేయడానికి యూ షుడ్ హ్యావ్ ద సిపియు లిమిట్స్ అండ్ రిసోర్సెస్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను సారీ, టుడే లెట్స్ ఎక్స్టెండ్ మాక్సిమం ఫర్ 5 more minutes. ఇక్కడ నేను వెబ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాను. వెబ్ లో లెట్ మీ కాపీ దిస్. manifest.ml. సో ఇది తీసేస్తున్నా ఇవి, because we don't have these resources. Okay, namespace roboshop fine. సో ఇక్కడ మనం మ్యాండేటరీగా రిసోర్సెస్ సెక్షన్ మెన్షన్ చేయాలి. రిక్వెస్ట్స్ సిపియు వచ్చేసి లైక్ నేను 50 మైక్రో ఇస్తున్నా, మెమరీ 128 MB ఇస్తున్నా మినిమం, ఆర్ 64 MB ఇస్తున్నా. అలానే లిమిట్స్ వచ్చేసి హార్డ్ లిమిట్ కదా, సిపియు వచ్చేసి 100 M అండ్ దెన్ మెమరీ వచ్చేసి 128 MB ఇస్తుంది. సో నేను ఇప్పుడు ఇచ్చాను అంటే ఈ బేసిస్ పైన అది ఎంత యూటిలైజేషన్ చేస్తుందో దెన్ ఇట్ కెన్ మెజర్ అనమాట. సో ఇక్కడ మాక్సిమం వచ్చేసి ఎంత, 128 MB, మాక్సిమం వచ్చేసి 100 మైక్రో. సో ఇప్పుడు సిపియు మాక్సిమం వచ్చేసి 100 మైక్రో. సో ఇప్పుడు ప్రెసెంట్ ఒక 5 మైక్రో సిపియు యూస్ చేస్తుంది అనుకోండి, అప్పుడు ఎంత మెజరు, 5/100, అంటే 5% యూస్ చేస్తుంది ప్రెసెంట్ అని. సో ఇలా మెజర్ చేయాలి అంటే then you should have this CPU resources, and then resources should be mentioned. So ఇది ఇంకొక కండిషన్, మెట్రిక్ సర్వర్ ఉండాలి and your deployment should have these resources implemented. Okay, ఇలా ఉండాలి. సో ఇప్పుడు నాకు ఇలా ఉన్నప్పుడు నేను I can create the horizontal pod auto scaler. సో అది
ఈ హారిజాంటల్ ఫార్వర్డ్ ఆటో స్కేలర్ అని కదా, ఈ కాన్సెప్ట్ అంతా మనకు తెలిసిందే. వాట్ ఎవర్ ఐఎమ్ డిస్కసింగ్ రైట్ నౌ, వి ఆల్రెడీ సీయింగ్ దట్. HPA ఎగ్జాంపుల్, వాక్ త్రూ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి ఉంది చూడండి. డిప్లాయ్మెంట్ సర్వీస్ ఉండాలి, ఈ రిసోర్సెస్ లో ఖచ్చితంగా ఇది ఉండాలి. సో దాని తర్వాత ఐ హ్యావ్ దిస్ ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ వన్. ఇది ఉండాలి. సో ఈ HPA ఏంటి, మనం ఇది వెబ్ కు సంబంధించిన హారిజాంటల్ ఫార్వర్డ్ ఆటో స్కేలర్. ఇది డిప్లాయ్మెంట్ ని టార్గెట్ చేస్తుంది. ఏ డిప్లాయ్మెంట్ టార్గెట్ చేస్తుంది? లెట్ us give our web deployment. సో ఇక్కడ మినిమం వచ్చేసి 1 రెప్లికా మెయింటైన్ చేయాలి, మాక్సిమం 10 వరకు వెళ్ళాలి. రిసోర్స్ CPU యూటిలైజేషన్ ఒక లెట్ us say జస్ట్ ఒక 5%. ఇక్కడ మన ఎగ్జాంపుల్ కోసం 5% దాటితే ఇది రిమూవ్ చేయొచ్చు, స్టేటస్ అనేది ఇట్స్ నాట్ రిక్వైర్డ్. సో 5% CPU యూటిలైజేషన్ అనేది యావరేజ్ దాటింది అంటే ఐఎమ్ టెల్లింగ్ HPA హారిజాంటల్ ఫార్వర్డ్ ఆటో స్కేలర్ టు క్రియేట్ ద రెప్లికాస్ అప్ టు 10 అనమాట. CD web kubectl apply -f manifest క్రియేట్ అయింది. లెట్ us see సర్వీస్ ఇది కదా మనకి. సో ఇప్పుడు నేను దీని మీద కొంచెం లోడ్ జనరేట్ చేయాలి అంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చింటారు, ఈ కమాండ్ ఒకటి రన్ చేస్తే కొంచెం లోడ్ జనరేట్ అవుతుంది. మన URL వచ్చేసి ఇది. ఇది మన URL. సో ఇదేం చేస్తుందంటే ఈ URL పైన కొంచెం లోడ్ ని జనరేట్ చేస్తుంది అనమాట. అపాచీ బెంచ్ అనేది కూడా ఉంది, అది రేపు చూద్దాం. కొంచెం లోడ్ ని జనరేట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం చూసామంటే ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చాయి చూడండి, మిగతా వాటికి రాలేదు CPU పర్సంటేజ్ అనేది, ఎందుకంటే అక్కడ మనం ఇంకా అది ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి రిసోర్సెస్, అది నాట్ ఎ ప్రాబ్లం. ఇప్పుడు లెట్ us see Ctrl+C kubectl get HPA. ఇప్పుడు చూడండి 10%, 10%కి వెళ్ళిపోయింది కరెంట్ పర్సంటేజ్. ఇప్పుడు ఏమవ్వాలి, ఆబ్వియస్లీ పాడ్స్ అనేవి క్రియేట్ అవ్వాలి ఆటోమేటిక్గా. చూడండి 4 పాడ్స్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయాయి. ఓకే, రెప్లికాస్. నేను ఇచ్చిన రెప్లికా అన్ని ఫస్ట్ ఇక్కడ ఒక్కటే, బట్ ఇప్పుడు ఆ ట్రాఫిక్ ని బట్టి పాడ్స్ అనేవి క్రియేట్ అయిపోయాయి. నేను స్టాప్ చేశాను అంటే ఆటోమేటిక్గా ఇదంతా తగ్గిపోతాయి అన్నమాట పాడ్స్, బట్ కొంచెం టైం తీసుకొని డిలీట్ అయిపోతాయి. సో దీన్ని ఇంకొంచెం రేపు మళ్ళీ డిస్కస్ చేద్దాము. దిస్ ఇస్ ద కాన్సెప్ట్. సో ఈరోజు ఇక్కడితో స్టాప్ చేసి విల్ కంటిన్యూ టుమారో. Jeevita, you have some question? By mistake, I have given. Yeah, it's okay. Sukumar G. గుడ్ మార్నింగ్ శివ. Yeah, good morning. మీరు రూల్స్ అండ్ క్లస్టర్ రోల్స్లో ఏపీఐ గ్రూప్ దగ్గర ఒక చోటేమో అంటే ఒక క్లస్టర్ రోల్స్లో మాత్రం కొటేషన్స్ ఇచ్చేశారు ఖాళీగా. This is nothing but core group అన్నమాట. ఇప్పుడు మనం V1 అని ఇస్తున్నాం కదా, దానికి ఈక్వలెంట్ ఇది. ఇక్కడేమో ఆర్ బ్యాక్ ఆథరైజేషన్ అని ఇవి ఉన్నాయి కదా మామూలుగా ఇక్కడ
ఆర్బ్యాక్ ఆథరైజేషన్ కేఎస్ఐఓ అని ఏపీఐ గ్రూప్ లో ఇచ్చారు చూడండి రోల్ బైండింగ్ లో. ఓకే. క్లస్టర్ రోల్ లోనేమో అలా ఇచ్చారు, అది నాకు కొంచెం ఇది ఇంకొకసారి చెప్పండి, రోల్ బైండింగ్ లో ఏమని ఇచ్చాను? ఆర్బ్యాక్ ఆథరైజేషన్ ఇచ్చారు కదా, ఇది ఏపీఐ వర్షన్, ఇది ఏపీఐ గ్రూప్, ఏపీఐ గ్రూప్ లో రోల్ బైండింగ్ లోనే ఇచ్చారు. ఇది ఈ ఆబ్జెక్ట్ అనేది ఈ ఏపీఐ గ్రూప్ కి సంబంధించింది. క్లస్టర్ రోల్ లో ఖాళీగా ఉంది కదా. క్లస్టర్ రోల్ ఇదేంటిది? క్లస్టర్ రోల్ లో ఇక్కడ ఇచ్చింది వేరే. సో ఇక్కడ ఏంటంటే బైండింగ్ ఇది. సో ఈ బైండింగ్ లో ఈ రోల్ అనే ఆబ్జెక్ట్ ఈ ఏపీఐ గ్రూప్ లో ఉంది. ఇక్కడ నేను ఇస్తున్నది ఏంటి? రోల్ పర్మిషన్స్. ఇక్కడ ఇది రూల్స్, ఇది నాట్ ఆబ్జెక్ట్స్ అన్నమాట. ఓకే, అది వర్బ్స్. ఓకే, అది వర్బ్స్ లో గెట్ వాచ్ లిస్ట్ ఇచ్చారు కదా, వాటికి డిఫరెన్స్ ఏదన్నా ఉంటుందా? అంటే గెట్ కి లిస్ట్ కి దీనికి ఏం లేదు యాక్చువల్లీ. గెట్ అంటే ఒక పర్టికులర్ రిసోర్స్ ని గెట్ చేయడము. వాచ్ అంటే మీకు తెలుసు కదా, వాచ్ కమాండ్. ఇంకా లిస్ట్ అంటే అన్నిటినీ లిస్ట్ చేయడం. సో ఈ మూడు వచ్చేసి జస్ట్ రీడ్ కి సంబంధించినవి. ఇప్పుడు నేను kubectl గెట్ కాన్ఫిగ్ మ్యాప్ అని ఒక పర్టికులర్ రిసోర్స్ ని గెట్ చేయడానికి. లిస్ట్ అంటే అన్నిటిని లిస్ట్ చేయడం. గెట్ అంటే మనకి అన్ని కూడా వస్తుంటాయి కదా, గెట్ పాట్స్ అని చెప్పేసి అంటే అందుకని. గెట్ అంటే గెట్ లో మళ్ళీ ఇండివిజువల్ రిసోర్స్ ని కూడా మనం తీసుకోవచ్చు. Ctrl+C kubectl గెట్ పాట్స్. నేను kubectl గెట్ పాట్ ఇది ఇచ్చి -o aml అని ఇచ్చి అనుకోండి. సో ఇది పూర్తిగా వస్తుంది. ఓకే. సో దీని గురించి పెద్ద ఆలోచించవద్దు, గెట్ కి వాచ్ కి డిఫరెన్స్ ఏంటి అని. అంతే, జస్ట్ లైక్ కామన్ డిఫరెన్స్, సింపుల్ డిఫరెన్స్ అనుకోండి. దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. అండ్ వీటికి ఏమైనా ట్రబుల్ షూటింగ్ కమాండ్స్ ఏమన్నా ఉంటాయి అంటే సపరేట్ గా ఆర్బ్యాక్ లో? ట్రబుల్ షూటింగ్ కమాండ్స్ అంటే kubectl మనం యూస్ చేస్తున్నాము. అది బైండ్ అయిందా లేదా అనేది చూసుకోవాలి అంతే. ఇంకా kubectl ఏమున్నాయి, మనం ఏం పర్మిషన్స్ ఇచ్చాము, get role అంతే. మనది ఎవ్రీథింగ్ YAML లోనే కదా ఉంది. అవును, YAML లోనే పర్మిషన్స్ అంతే కదా. సో ఇక్కడ ఏంటి, ఏ రిసోర్స్ కి చూడండి, 3 అనేది ఎంత పవర్ఫుల్ కాంబినేషన్. మీరు పర్టికులర్ ఏపీఐ గ్రూప్ ని రెస్ట్రిక్ట్ చేయొచ్చు, దాంట్లో పర్టికులర్ రిసోర్స్ ని రెస్ట్రిక్ట్ చేయొచ్చు, దానిపైన పర్టికులర్ యాక్షన్ ని రెస్ట్రిక్ట్ చేయొచ్చు. ఓకే. సౌమిత్, మోస్ట్ వెల్కమ్. సౌమిత్, ఇది మనం AWS auth .yaml ఉంది కదా ఫైల్, ఇక్కడ మనం ఎగ్జాక్ట్గా మనం ఏం చేస్తున్నాం ఒకసారి చెప్తారా సింపుల్గా? ఈ కేస్ ని ఐఎమ్ ని ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఓకే, మరి ఇక్కడ మ్యాప్ ఏం చేస్తున్నాం ఎగ్జాక్ట్గా? అదే మ్యాప్ అంటే ఏంటి? మ్యాప్ చేయడం కదా. ఓకే, దేనికి మ్యాప్ చేస్తున్నాం ఇక్కడ? యూజర్కి ఇంకా ఈ కేస్కి మ్యాప్ చేస్తున్నాం. ఓకే, సో ఇది యూజర్, ఈ కేస్ ఇది రీడ్ చేస్తుంది. సో ఇందాక చూసాం కదా మనం, బై మిస్టేక్ ఇచ్చినప్పుడు రాలేదు. అవును. ఓకే. సో ఇప్పుడు ఈ కేసులో మీరు kubectl గెట్ పాట్స్ అని కొట్టినప్పుడు ఏం జరుగుతుంది? Let us see this. kubectl get pods. సో ఇది కొట్టినప్పుడు ఫస్ట్ ఏం జరుగుతుందంటే get the user credentials from AWS configure. ఇది మనం ఉంది కదా, మనం ఇచ్చాం కదా, క్రెడెన్షియల్స్ తీసుకుంటున్నాం. Send these credentials to AWS IAM. ఓకే. సో ఈ క్రెడెన్షియల్స్ AWS IAM కి వెళ్తాయి. సక్సెస్ if credentials are correct. Okay, so authentication is done.
ఇక్కడ ప్రతి కమాండ్ కి జరుగుతుంది. సో దెన్ Okay. థర్డ్ స్టెప్. సో థర్డ్ స్టెప్ అనేది మళ్ళీ ఈ క్యూబినెట్ గెట్ పాడ్స్కి వెళ్ళినప్పుడు ఏ రిక్వెస్ట్ ఈస్ సెంట్ టు EKS, అంతే కదా. అవును. సో EKS check this user Ramesh have role and role bindings. So get pods, he have get pods access, so it will send response. ఇంకా మీరు ఏదైనా డిఫరెంట్ గా చేశారనుకోండి, అథెంటికేషన్ సక్సెస్. అథెంటికేషన్ వరకు నో ప్రాబ్లం, బట్ ఆథరైజేషన్ వచ్చే వరకు ఫెయిల్ అవుతుంది. రైట్. ఓకే. Okay. Sure. Yeah. సో ఇది టోకెన్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. సో ఈ కమాండ్ అనేది క్యూబ్సిటిఎల్ మీరు ఏ కమాండ్ రన్ చేసినా ఫస్ట్ ఇది రన్ అవుతుంది అనమాట, అథెంటికేషన్ సంబంధించింది. ఓకే. ఎస్, డిఫరెంట్ ఆప్షన్స్ మీరు క్రియేట్ చేయాలి అంటే డిఫరెంట్ రోల్స్ క్రియేట్ చేయాలి. ఓకే. సో మనం ఏం చేస్తాం, రోల్ అనేది ఆబ్వియస్లీ ఒక గ్రూప్ కి మనం అసైన్ చేస్తాం. మీకు ఎలాంటి రోల్స్ కావాలంటే అలాంటి రోల్స్. జనరల్ గా స్టాండర్డ్ రోల్స్ ఉంటాయి, జస్ట్ రీడ్ ఓన్లీ ఫర్ ట్రైనీస్, తర్వాత లిమిటెడ్ రైట్ యాక్సెస్ ఉంటుంది లైక్ జూనియర్ ఇంజనీర్స్, లైక్ సీనియర్ ఇంజనీర్స్ కి, అండ్ దెన్ టీమ్ లీడర్స్ కి అడ్మినిస్ట్రేషన్ యాక్సెస్ ఇలా ఉంటుంది. ఎంటైర్ ప్రాజెక్ట్ కి డెలివరీ మేనేజర్ హెడ్ అయితే దెన్ అతనికి ఫుల్ EKS అడ్మినిస్ట్రేషన్ యాక్సెస్ ఉంటుంది. That's all for today's session. See you in tomorrow's session. Bye bye. Have a nice day.